హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి చిక్కుడుకాయ చికెన్ కర్రీ. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, మెంతి, ఉల్లియాకు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత పైనుంచి కాస్త పసుపుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కిలో చికెన్ తీసుకున్నాను. ఇందులో వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ అనేది ఈ విధంగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన చికెన్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయించుకొని కాసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న చికెన్లో ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న చిక్కుడుకాయలను యాడ్ చేసుకోవాలి. పైనుంచి వేసేసుకోవాలి. అలాగే పైనుంచి రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న చికెన్ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న చికెన్లో 4 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కేవలం మంటను లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న చికెన్లో కాస్త గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. పైనుంచి కొత్తిమీర వేసుకుంటే చికెన్ చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, తప్పకుండా విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.